seeing monsters out your window. No, you can't sleep, you pretend though. You don't have to play the hero. 'Cause I got you like you. హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు మీరు అందరూ? నేనైతే చాలా చాలా బాగున్నాను. మీ వీకెండ్ ఎలా గడిచింది నాకు కింద కమెంట్ సెక్షన్లో చెప్పండి. మాదైతే సూపర్గా గడిచింది. మాకు హాలిడేస్ స్టార్ట్ అయిపోయినాయి పిల్లలకి అండ్ ఈయనకు కూడా. పిల్లలకి మళ్ళీ జనవరి 8న రీఓపెనింగ్ అండ్ ఈయనకు 7th వరకు ఉన్నాయి అనమాట. ఇక్కడైతే కంపల్సరీ వెకేషన్ తీసుకోవాలి క్రిస్మస్ టైంలోనే. వర్క్ చేస్తాను, ఓన్లీ క్రిస్మస్ డే రోజు వర్క్ చేయను అని అంటే అవ్వదన్నమాట. ఇక్కడ మ్యాండేటరీ హాలిడే లాగా. అండ్ అది కూడా ఒక విషయం మంచిదే అని అనిపిస్తుంది ఒక విధంగా. కొంచెం గ్యాప్ తీసుకుంటే ఏంటంటే మనకు కూడా కాస్త రిఫ్రెషింగ్గా అనిపిస్తుంది అండ్ మళ్ళీ ఫుల్ ఎనర్జీతోటి ఆఫీస్ వర్క్ చేసుకోవచ్చు అయితే అనిపించింది నాకైతే. మీరేమనుకుంటారు నాకు కింద కమెంట్ సెక్షన్లో చెప్పండి. కొంచెం ఫ్యామిలీతోటి టైం స్పెండ్ చేస్తూ ఉంటే ఏంటంటే బాగుంటుంది, కొంచెం ఎనర్జీ బూస్ట్ అయినట్టు అనిపిస్తుంది. అండ్ క్లైమేట్ ఈసారి అస్సలు బాగాలేదు. లాస్ట్ ఇయర్ ఈ పాటికి ఫుల్ స్నో పడింది, ఇప్పుడు ఏంటో అసలు ఇలా ఉంది. అప్పటి వరకు ఓకే, సడన్గా స్నో పడడం స్టార్ట్ అయింది. అలా అని చెప్పి పడే అలానే ఉందంటే అది కాదు, చాలా చండాలంగా ఉంది అసలు. ఈసారి క్లైమేట్ ఏది సరిగా లేదనమాట. లాస్ట్ ఇయర్ అయితే ఈ పాటికి మోకాళ్ళతో మంచు అనమాట. ఎంత బాగుండిందో, వైట్ క్రిస్మస్ మొత్తం స్నోతో కవర్ అయిపోయి చాలా అంటే చాలా బాగుండింది. ఈసారి అంతా గ్రే క్రిస్మసే అనుకుంటా. ఏం చేస్తాం, ఇంకా ఏం చేయలేం. మంచు పడు అంటే పడదు కదా. ఇంకా దేవుడికి లెటర్ రాస్తున్నాను, మనసులో ఒకటి అనుకున్నాను. సో ఇంకా కూర్చుని అయితే రాస్తున్నాను. మీలో ఎంతమంది ఇది ఫాలో అయ్యారు నాకు కింద కమెంట్ సెక్షన్లో చెప్పండి. చాలామంది అయితే నాకు పర్సనల్గా మెసేజ్ చేశారు, నాకు ఆ టిప్ బాగా నచ్చింది అని చెప్పి. అండ్ డైలీ వ్లాగ్స్ ఎలా ఉంటున్నాయి అది కూడా నాకు కింద కమెంట్ సెక్షన్లో చెప్పండి. మేమేంటంటే ఆ రోజు ఫ్రైడే చెప్పడం మర్చిపోయాను, ఫ్రైడే ఆ రోజు ఇంకేంటంటే ఏదన్నా స్పెషల్గా చేసుకుందాం డిన్నర్ అని అనుకున్నాము. ఏం చేస్తావు ఇప్పుడు? కొరికేది కాదే కుట్టు ఇది. అయ్యయ్యో, క్యామెరా అంతా నాకేసేవర కుట్ట, మొత్తం నాకేసాడు కుట్టాడు. చూడు సరిపోతుంది. కామెడీ షార్ట్ వీడియోస్ కూడా అట్లీస్ట్ వీక్కి ఒకటన్నా పెట్టాలని అనుకుంటున్నాను. వీకెండ్ పెడుతున్నాను, సాటర్డే ఆర్ సండే. మీలో ఎంతమంది చూశారు నాకు కింద కమెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్ ఛానల్ తర్వాత నేను గ్రాసరీ షాపింగ్కి వెళ్తున్నాను. మేము అనుకున్నాం ఏదైనా స్పెషల్గా చేద్దాం డిన్నర్కి అని చెప్పి. సో అవన్నీ అయితే లిస్ట్ రాసుకుని మర్చిపోకూడదు అనుకుని ఇంక వెళ్ళాం అనమాట. విల్లీస్కి వెళ్ళాము. అసలు పే చేయలేదు. కార్లో కూర్చున్నంతసేపు కాల్ చేశాడు. జస్ట్ 2 minutes డ్రైవ్ అంతే. ఇంకా షాప్కి వెళ్ళిన తర్వాత వెంటనే పడుకుని పోయాడు, ఏదో జోలపాట పాడినట్టే. సో మాకు అర్థమైంది ఏంటి అంటే వాడికి ఎంతసేపు అవుట్డోర్సు అలా కళ్ళకి కనిపిస్తూ ఉండాలన్నమాట మొత్తం అంతాని. ఇలా క్లోజ్డ్గా అట్లా ఉంటే నచ్చదు కార్ స్పెసిఫిక్గా అని అయితే అర్థమైంది. సో అది పడుకుని పోయాడు. అండ్ ఇంటికి వచ్చిన తర్వాత లేచాడు అనమాట. ఇంకా అప్పుడు బాగానే ఉన్నాడు కదా అని చెప్పి నేనైతే లక్కీగా వెంటనే వంట స్టార్ట్ చేసేసాను. ఏంటా అనుకుంటున్నారా? చీజీ యమ్మీ వైట్ సాస్ పాస్తా అనమాట. చాలా చాలా యమ్మీగా ఉంటుంది. ఇది నేను ఓన్లీ వెజ్ చేస్తున్నాను. దీనిలో చికెన్ వేసుకుంటే ఇంకా చాలా బాగుంటుంది, నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది టేస్ట్. నాకు చెప్తుంటే నోరు ఊరిపోతుంది. ఆ రోజు ఎంత బాగుండిందో అసలుకి పాస్తా. వెజ్ ఎందుకు చేస్తున్నానంటే నేను లాస్ట్ వ్లాగ్లో చెప్పాను, మీకు గుర్తుందో లేదో, ఈయనకి పన్ను ప్రాబ్లం అయింది, ఎమర్జెన్సీకి వెళ్ళాల్సి వచ్చింది అని చెప్పి. అదే రోజు వెళ్ళారనమాట. లక్కీగా మాకు ఇంటికి దగ్గరలోనే ఒక ప్రైవేట్ క్లినిక్ దొరికింది. అది మేము ఎప్పటి నుంచో చూస్తాం కానీ మాకు అసలు తెలీదు, అంటే లైక్ అది ఎలా ఉంటుంది ఏం తెలియదు. ఎప్పుడు మేము గవర్నమెంట్ హాస్పిటల్స్ ఇవే చూసుకున్నాం, ఎందుకంటే మాకు అవసరం పడలా ప్రైవేట్ క్లినిక్స్కి వెళ్ళడానికి ఇప్పటివరకు.
ఇక్కడేంటంటే ఎమర్జెన్సీ అంటే స్టాక్‌హోమ్ వరకెళ్ళాలి. అంత దూరం ఈయన పెయిన్‌లోని అంత దూరం వెళ్ళటం, ఫుడ్ కూడా ఏమి తినే పరిస్థితి లేదు. మండే నుంచి పెయిన్ తోటున్నారనమాట సరిగ్గా తినకుండా. అంత దూరం వెళ్ళి రావటం అనేది చాలా కష్టం అని అనిపిచ్చింది. అప్పటికి ఇంటి దగ్గరున్న గవర్నమెంట్ హాస్పిటల్‌కి వెళ్లారు కానీ, అక్కడేంటంటే ఓన్లీ 20 మినిట్స్ అపాయింట్‌మెంట్ అనమాట. ఆ 20 మినిట్స్‌లో మనకి కావాల్సిన ట్రీట్మెంట్ జరుగుద్దో లేదో డౌటే. మళ్ళీ వేరే బుక్ చేసుకోవాల్సొస్తది అపాయింట్‌మెంట్. మళ్ళీ అది వెంటనే దొరుకుద్దో లేదో కూడా డౌటే. వేరే డే అవ్వచ్చు, లేదంటే వేరే మంత్ అవ్వచ్చు, ఏవైనా అవ్వచ్చు. సో, గ్యారంటీ లేదు గదా అని చెప్పి ఇంకా నేను గూగుల్‌లో చూస్తా ఉంటే ఇంటికి దగ్గరలోనే వాకబుల్ డిస్టెన్స్ అనమాట ప్రైవేట్ క్లినిక్ దొరికింది. ఏదైతేనేమి ఆ గవర్నమెంట్‌దైనా డబ్బులు కట్టాలి ఇక్కడ డెంటల్‌కి, ప్రైవేట్ అయినా డబ్బులు కట్టాలి. సో, ఏరా అయితేనే పళ్ళు ఊడగొట్టుకోవడానికి అన్నట్టు నేను ఈయనకు చెప్తే, సరే ఏదో ఒకటి తొందరగా బుక్ చేయి నేను నొప్పి తట్టుకోలేకపోతున్నాను అన్నారు. సరే అని ఇంక వెంటనే క్లినిక్ వాళ్ళకి కాల్ చేసి మాట్లాడి వెంటనే అపాయింట్మెంట్ అయితే బుక్ చేశాననమాట. ఇంకా అలాగా వెళ్ళారు. వెళ్ళి చూయించుకున్నారు. ఏమైందంటే జ్ఞానదంతం దగ్గర అది స్ట్రెయిట్‌గా పెరగాల్సింది పక్కకు పెరుగుతుందంట జ్ఞానదంతం. సో, అదేమైందంటే ఫుడ్ అనేది అక్కడ ఇరుక్కుపోతుందంట. అది ఏదో స్ట్రక్ అయ్యి బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ స్టార్ట్ అయింది అని చెప్పారనమాట డాక్టరు. సో, అదైతే క్లీన్ చేసి దానికి మెడిసిన్ రాసి పంపించారు. యాంటీబయాటిక్స్ అవసరం లేదు. దానికదే తగ్గిపోతది. ఎక్కువ ఇన్ఫెక్షన్ లేదు. బట్ జస్ట్ స్టార్ట్ అయింది. సో, క్లీన్ చేసి అయితే పంపించారు. అండ్ కొన్ని వాషెసును అవి ఇచ్చారనమాట వాడమని చెప్పి. సో, అది అయితే అయింది. ఇంకా మళ్ళీ నాన్ వెజ్ అంటే మళ్ళీ ఎందుకులే అని చెప్పి ఇంకా వెజ్ పాస్తా ఒకటి చేసుకుందాంలే అని అనుకున్నాం. మేము ఆ రోజు ఎందుకనో మష్రూమ్స్ కూడా తీసుకుందాం అనుకుని కూడా దాని దగ్గరికెళ్ళి మళ్ళీ వచ్చేసాను. ఇంటికొచ్చిన తర్వాత అనిపించింది, అరే మష్రూమ్స్ కూడా తీసుకుంటే బాగుండు కదా అని చెప్పి ఇంకా ఇక్కడ ప్రాసెస్‌కొచ్చేసేసి నేనేం చేశానంటే ఫస్ట్ పాస్తా బాయిల్ చేసుకుంటున్నాను. కొంచెం పాస్తాకి సరిపడా సాల్ట్, ఇంకా కొంచెం ఆయిల్ ఏసాను. ఎందుకంటే ఒకదానికొకటి అతుక్కోకుండా ఉంటది అని చెప్పి. ఇంకా వెజిటబుల్స్ మీ ఇష్టం ర్యాండమ్, బ్రోకలీ ఉంటే బ్రోకలీ కూడా ఏసుకోవచ్చు. నాకు ఇంట్లో ఏవి అవైలబుల్‌గా ఉన్నాయో అవైతే ఏసాను. క్యారెట్, క్యాబేజీ, పచ్చి బఠానీ, కొంచెం ఆలివ్ ఆయిల్‌లోని ఇంకా స్మోర్ ర్యాప్సోలా ఆయిల్ అని దొరుకుతదనమాట. ఇక్కడ బటర్ సెషన్ దగ్గరే ఉంటది మాకిక్కడ. మరి అది ఇండియాలో దొరుకుద్దో లేదో నాకు తెలీదు. ర్యాప్సోలా అంటే ఏం లేదు, ఆవాల నూనె అనమాట. సో, అది అయితే వేసుకున్నాను. వేసుకొని కొంచెం సాల్ట్, కొంచెం పెప్పర్, కొంచెం ఆరిగానో దాంట్లో వేసేసేసి సాటే చేస్తాను. డీప్ ఫ్రై ఏం అవసరం లేదు. జస్ట్ సాటే పచ్చి వాసన పోయే వరకు. అండ్ ఈలోపు పాస్తా బాయిల్ అయిపోద్ది. ఇదేంటంటే 2 అయిపోయిన తర్వాత కొంచెం పక్కన పెట్టుకొని నిదానంగా చేసుకోవచ్చు. ఒక ప్రాసెస్ అనేది అయిపోద్ది. వేరే ప్రాసెస్ తర్వాతన్నా చేసుకోవచ్చు. అంటే తినే ముందు వేడి వేడిగా ఉండాలి అని అనుకుంటే గనుక అలా అనమాట. సో, అందుకే నేను ముందు వీడు బాగున్నాడు కదా, గొడవ చేయకుండా ఉన్నాడని చెప్పి మొదలెట్టేసాను. సడన్‌గా ఇదే ఎందుకు తినాలి అని అనిపించిందంటే, మేము కుట్టోడు గాడ్ మదర్ వాళ్ళ ఇంటికి లంచ్‌కెళ్ళాం. మీకు గుర్తుందో లేదో వ్లాగ్‌లో కూడా షేర్ చేశాను. ఆ రోజు ఆవిడ ఇదే పాస్తా పెట్టింది. ఆవిడ చికెన్ అండ్ మష్రూమ్ వేసిందనమాట. మేమింకా వేరే మీట్ నేను తినను అని చెప్పి చికెన్‌తోనే చేసింది తను. ఇంకా ఆ రోజు అనుకున్నాం మనం కూడా ఏదో రోజు చేద్దాము అని చెప్పి, అలా అని చెప్పి ఇంకా అన్ని రెసిపీస్, రీల్స్ అవి వరుసగా చూస్తా ఉంటే ఫుడ్‌కి సంబంధించి ఇదైతే గుర్తొచ్చింది. ఇది చేద్దాం అని అనుకున్నాము. సో, బాయిల్ అయితే అయిపోయింది పాస్తా. ఇంకా అదేంటంటే కొంచెం చన్నీళ్ళల్లో ఒక్కసారి కడిగేసేసి పెట్టేసుకుంటే ఏంటంటే పేస్ట్ లాగా అతుక్కుపోకుండా ఉంటాయన్నమాట ఒకదానికొకటి. సో, ఒకసారి కడిగేసేసి కలిపేసేసుకున్నాను. నేను ఏంటంటే ఇక్కడ మొత్తం ఒకేసారి చూపిస్తున్నా. కానీ నేను పక్కకొచ్చి కాసేపు చాలాసేపు కూర్చొని ఆ రోజు నిజంగా చాలా అసలు అనిపించిందనమాట. ఫ్రైడే అంటే ప్రతి ఫ్రైడే ఇలా ఉంటే బావుండు అని అనిపించింది. ఎందుకంటే సినిమా చూస్తా అట్లా టైం స్పెండ్ చేశాము. ఇంకా ఇక్కడేంటంటే క్రీమ్ వేశాను. విస్ప్ క్రీమ్ దొరుకుద్ది కదా, అది వేశాను. అండ్ కొంచెం పాలు వేశాను అనమాట. అండ్ కొంచెం పెప్పర్ పౌడరు, ఇంకా చిల్లీ పౌడర్, మన కారం కాకుండా ఇక్కడ దొరుకుతాయి ఆ కారం, లేదంటే చిల్లీ ఫ్లేక్స్. నా దగ్గర చిల్లీ ఫ్లేక్స్ లేదు. సో, నేను అది వేసాను అనమాట, పాప్రికా. ఇంకా సాటే చేసుకున్న వెజిటేబుల్స్ అన్నీ దీంట్లో యాడ్ చేసేసాను. సాల్ట్ సరిపోయిందో లేదో ఇప్పుడే చూసుకోవాలి ఒకసారి కలుపుకొని. నాకేంటంటే ఇంకొంచెం ఇదేంటిది క్రీమ్ కానీ మిల్క్ కానీ వేసుకుంటే కరెక్ట్‌గా ఉంటదని అనిపించింది. చీజ్ ఇప్పుడే వేసుకుంటే అతుక్కుపోద్ది. చీజ్ లాస్ట్ మినిట్‌లో వేసుకుంటే కరెక్ట్ అనమాట. హీట్‌కి దానికదే ఆటోమేటిక్‌గా
మెల్ట్ అయిపోతుంది. అసలు ఎంత టేస్టీగా ఉందంటే ఆ రోజు ఫుల్ ఎంజాయ్ చేసుకుంటూ తిన్నారనమాట పిల్లలు కూడా. అసలు చాలా అంటే ఎగ్జాక్ట్గా వాళ్ళకి స్కూల్లో చేసిన దానికన్నా బాగా అనిపించిందంట. మీకు ఒరిజినల్ క్లిప్పింగ్ పెడతాను వాయిస్ తోటి. ఇంకా సాల్ట్ సరిపోలేదని అనిపించి ఇంకా మళ్ళీ యాడ్ చేసుకుంటున్నాను కొంచెం, ఎందుకంటే మరీ సప్పగా అనిపిస్తుంది. ఎందుకంటే దీంట్లో మనం ఉప్పు కారాలు ఏమి వేసుకో అంటే మనం మసాలాలు ఏమి వేసుకోం కదా మన ఇండియన్ దీనిలాగా, అందుకని ఇంకా కొంచెం పెప్పర్ పౌడర్ వేసాను లాస్ట్కి. వేసి ఇంకా అప్పుడు చీజ్ వేసుకుంటున్నాను అనమాట. దించేస్తాను అన్నప్పుడు చీజ్ వేసుకుంటున్నాను. ఇది నిజంగా పిల్లలకి సూపర్ ఈజీగా చేసేయచ్చు ఫాస్ట్గానే, చాలా ఇష్టపడతారు అండ్ వెజిటేబుల్స్ కూడా తింటారు. అండ్ పిల్లలకి చీజ్ అండ్ బటర్ కూడా హెల్తీ కదా. సో అలాగా మీరు కూడా ట్రై చేస్తారు అని చెప్పి అయితే మీతో షేర్ చేసుకుంటున్నాను. ఎలా ఉంది? చాలా బాగుంది. మా స్కూల్లో అయితే నువ్వు టేస్ట్ అంటే నేను సైడ్కి తినాలి కదా, ఇటు ఇటు కుక్కోవాలి కాబట్టి మనం అంతా ఒకటే మాట ఇట్లా అంటాం. బాగానే ఉంది చూడడానికి. ఆడు కూడా ఇట్లా తీస్తున్నాడు చీజ్ ఇట్లా. అది ఇన్బిల్ట్ ఆన్సరా? కాదు, సరే అది చూడడానికి అయితే బాగానే ఉంది కానీ ఎక్స్పెరిమెంట్ అనేది చెప్పాలి. అబ్బా ఎందుకంటే బఠానీలు వేసారు కదా మామూలుగా. నువ్వు పంపించిన దీనిలో బఠానీలు ఉన్నాయిగా. అది డిఫరెంట్ టైప్ ఆఫ్ బఠానీ, డిఫరెంట్ టైప్ ఆఫ్ ఇది వేరు. బేసిక్ గా ఏంటి అంటే వైట్ పాస్తాలో వైట్ గానే ఉండాలి. మనం అన్ని వేస్తాము, అదే మరి ఏం లేవు కదా. ఏం లేవంటే తేడా కొట్టుద్దేమో. ఏం కొట్టదు, అవన్నీ కూరగాయలే, మంచిదే కూరగాయలే. కానీ నాకు ఇక్కడ అటు పెట్టకు ఇటు పెట్టుకో, అటు ఎటు పెట్ట మధ్యలో గోడ కట్టాయి అని. అలా కాదు, ఎలా అప్పుడు ఓ అనుకుంటూ కూర్చోవాలి. అదే జాగ్రత్తగా తినాలి. పర్లేదు ఏరన్నా ఆడు చూడు అప్పుడే అయిపోతుంది కూడా అక్కడ. అంతే, కానీ చీజ్ ఉంటే చాలు. చీజ్ ఎట్లా తీసుకుంటే సో యా అది అలా అయితే అయింది. డిన్నర్ ఫుల్గా తిన్నాము. నేనైతే ఏం చేశానంటే దానికి పచ్చిమిరపకాయలు ఇక్కడ అరబిక్ స్టోర్లో మన నిమ్మకాయ నీళ్ళల్లో బాగా నానబెట్టినవి ఉంటాయి అన్నమాట. అవి ఏమంటారు బాగా మర్చిపోయాను. అవి వేసుకుని తిన్నాను. అసలు ఎంత బాగుందో అసలుకి, కారంగా పుల్లగా చీజీగా నాకైతే బాగా నచ్చింది. సో యా అదనమాట. అండ్ ఆ రోజు పడిన మంచుకు ఇదిగోండి మా కార్ ఇలా అయిపోయింది. ఆ రోజు నేను మార్కెట్కి వెళ్ళాలి, ఎందుకంటే హాలిడే స్టార్ట్ అవుతుంది కదా. ఇంకేంటంటే పిల్లలు ఇంట్లో ఏదో ఒకటి తినడానికి ఉండాలి అట్లాగా అని చెప్పి అంటూ ఉంటారు. అందుకని ఇంకా వెళ్ళైతే అన్ని సామాన్లు తీసుకుని వద్దాము అని ఇంకా ఈయన ఇంకా బాబు వెళ్ళారనమాట. ఆ రోజు చాలా పనులు ఉండినాయి, ఒకటి కాదు రెండు కాదు, చాలా అంటే చాలా ఉండినాయి. పాపం వరుసగా తిరుగుతూనే ఉన్నారు సామాన్లన్నీ జారేసుకుంటాని. ఇంకా మీతో ఒక విషయం షేర్ చేసుకుందాం అని అనుకున్న బుర్రలో ఎప్పటి నుంచి తిరుగుతూ ఉంది. మామూలుగా మనము ఎప్పుడన్నా మనం ఫ్రెండ్స్ చేసుకోవాలి అని అన్నప్పుడు, లైక్ లేదంటే ఫ్యామిలీ ఫ్రెండ్స్ తెలిసిన వాళ్ళు, మనము ఒక స్టేజ్లో ఉంటాం, లైక్ ఫైనాన్షియల్గా బాగా డబ్బులున్న వాళ్ళతోటి మనము పరిచయం పెంచుకుని ఇలాగ లంచ్లకు వెళ్ళటాలి. లైక్ ఇలాగా మేము కుటిగడు గాడ్ మదర్ వాళ్ళ ఇంటికి లంచ్కి వెళ్ళినప్పుడు ఆ రోజు ఇంటికి వచ్చిన తర్వాత చాలా స్ట్రెస్ఫుల్గా అనిపించింది అనమాట. లైక్ వాళ్ళ ఇల్లు చాలా బాగుంది, కొంచెం హై క్లాస్. మనమేమో మనకి ఏమంటారు అబ్బో అంత పెద్ద ఇంటికి ఎప్పుడు భోజనానికి వెళ్ళలేదు, ప్లస్ ఫారెన్ వాళ్ళ ఇంటికి ఎప్పుడు భోజనానికి వెళ్ళలేదు. నిజంగా చెప్పాలంటే నేను చాలా భయంగా ఉంటాం అనమాట. అసలు ఎవరితోటి ఎక్కువ మాట్లాడడం, మాకు మేమే అన్నట్టు ఉంటాం, ఎవరిళ్ళకి వెళ్ళము. ప్లస్ ఇంకొకటి ఏంటంటే తమ్ముడు కూడా ఇక్కడే ఉంటాడు. ఇది మ్యాక్సిమం మేమే అనుకుంటాం కానీ ఇంకెవ్వరి దగ్గరికి వెళ్ళము. అది కొంచెం స్ట్రెస్ఫుల్గా అనిపించింది అనమాట ఆ రోజు. లైక్ వాళ్ళ లైఫ్ చూడు ఎంత బాగుందో, మనం ఏంటి ఇలాగున్నాము, మనకంత డబ్బులు లేవు, మనకంత ఆస్తులు లేవు, మనకంత పెద్ద ఇల్లు లేదు. అలాగా కొంత మైండ్కి ఇది అనిపించింది అనమాట. కొంతకాలం డిస్టర్బ్డ్గా అనిపించింది. కానీ మనం ఇవన్నీ స్ట్రెస్ ఫీల్ అయ్యేటప్పుడు ఒక్క విషయం మర్చిపోతాం, ఏంటంటే వాళ్ళ లైఫ్లో వాళ్ళకు ఉండాల్సిన ప్రాబ్లమ్స్ ఉన్నాయి, మన లైఫ్లో మనకు ఉండాల్సిన ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఎవరు గొప్ప అని చెప్పుకోవడానికి లేదు. ఇక్కడ దేవుడు అందరికీ సమానంగా ప్రాబ్లమ్స్ని ఇచ్చాడు. మన లైఫ్లో ఉండాల్సినవి వాళ్ళు వచ్చి మేనేజ్ చేయలేరు, వాళ్ళ లైఫ్లో ఉండాల్సినవి మనం మేనేజ్ చేయలేం. ఇంకా చెప్పాలంటే వాళ్ళకి మనశ్శాంతి ఇంకొంచెం తక్కువ ఉంటుందేమో అని అనుకుంటాను నేను. డబ్బులు ఎక్కువ ఉన్న వాళ్ళకి ఆ టెన్షన్స్ కొంచెం ఎక్కువే ఉంటాయని అనుకుంటాను నేను.
అది మీరు కూడా ఎక్స్పీరియన్స్ అవుతారా? లేదంటే నాకేనా? నాకు కింద కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. షేర్ చేయడం మర్చిపోవద్దు. సో, కార్ ఉంటే గనక ఇది ఒక తలకాయ నొప్పి ఏంటంటే వింటర్ అంటే ఇలాగ స్నో ఒక హాఫ్ అన్ అవర్ ముందే బయటికెళ్ళిపోయి స్నో అంతా ఇలా క్లియర్ చేసుకోవాలనమాట. కార్ హీట్ ఆన్ చేసినా కూడా స్నో అంత ఈజీగా కరగదు. అప్పటికి ఒక 15 మినిట్స్ ముందే కార్ హీట్ ఆన్ చేసి పెట్టారనమాట. ఫోన్ ద్వారా ఆన్ చేసేసుకోవచ్చు. సో, ఆన్ చేసి పెట్టినా కూడా మంచు అలానే ఉండింది. ఎళ్లి క్లీన్ చేసుకున్నారు. ఆ తర్వాత బయటికెళ్ళి పనులన్నీ చేసుకొని ఎప్పటికో వచ్చారనమాట. దీని తర్వాత వ్లాగ్ అంతా నేను రేపు మీతోటి షేర్ చేసుకుంటాను. ఎందుకంటే కొంచెం స్పెషల్. కుట్టిగాడు 6th మంత్ వచ్చేసింది. అండ్ మేము హాలిడే స్టార్ట్ అయింది కదా! స్పెషల్ డిషెస్ ఏదైనా చేసుకుందాం అని అనుకున్నాం. సో, అందుకని ఇంకా కొంచెం మంచిగా టైం స్పెండ్ చేసాం. సాటర్డే, సండే అంతా అదంతా మీకు కమింగ్ వ్లాగ్ అంటే రేపటి వ్లాగ్‌లో షేర్ చేస్తాను. సో, ఈ వ్లాగ్ నచ్చితే కనుక లైక్ చేయడం మర్చిపోవద్దు. అండ్ ఛానల్‌ని కొత్తగా చూస్తున్నారంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ వ్లాగ్ ఎలా ఉంది నాకు కింద కామెంట్ చేసి చెప్పండి. నేను మళ్ళీ రేపు కలుసుకుంటాను. అప్పటి వరకు టేక్ కేర్. బాయ్ బాయ్. Seeing monsters out your window. No, you can't sleep, you pretend though. You don't have to play the hero. 'Cause I got you like you got me. When the earth shakes, when the bombs scream, until our last breath, every heartbeat.